మిత్రులారా, నిన్నటి రోజు వీకోట మండలం వీకోట టౌన్లో ఒక ఉద్యమకారుడు, దళిత నాయకుడు శివరామ్ అని చెప్పేసి అతని భూమి 25 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నాడు. గవర్నమెంట్ భూమిని అందులో గవర్నమెంట్ మంజూరు చేసిన సిఐ వెల్ బావిని కూడా తవ్వినాడు. నీళ్లు బాగా వచ్చినాయి. ఎన్నో ఏళ్ళ నుంచి కూడా 25 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూమిని నిన్న రోజు ఉదయం 4 గంటలకి ఆ పక్క గ్రామం అయిన ఆరిమాకులపల్లి అద్దరుకుల పెత్తందారులు, ఆయన రైతు శివరాం గారు లేని సందర్భంలో దళితుడు జేసీబీలు పిలుచుకొని పోయి అది పంట చేసి జీవనోపాధులు చేసుకుంటూ ఉన్నాడు, కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు. జేసీబీలతో బావిని పూర్తి చేసి సదనం చేయడం, అందులో మోటార్ కూడా ధ్వంసం చేసి, పైప్ లైన్లు కూడా ధ్వంసం చేసి, ఆ విషయం తెలిస్తే బాధితుడు శివరాం గారు అతని కొడుకు ఆ బావి దగ్గరికి పోతే మంజునాథ్ రెడ్డి, ముండ్రెడ్డి, రామూర్తి రెడ్డి, రమేష్ రెడ్డి, పద్మనాభరెడ్డిలు వీళ్ళు మూకుమ్మడిగా దాడి చేసి శివరాం గారిని, అతని కొడుకుని తీవ్రంగా కొట్టారు, గాయపరిచినారు. కారణం ఏమిటంటే అద్దరుకుల పెత్తందారులు దళితుడు సాగు చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటా ఉంటే కూడా జీర్ణించుకోలేని వాళ్ళు విరుచుకుపడి ఇన్ని సంవత్సరాలు అడగలేని వాళ్ళు నిన్నటి రోజు ఎందుకు అడిగినారు అని చెప్పేసి మేము జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం. ఆ బావి తమిళ కూడా ప్రతిరోజు వాళ్ళ పొలంలో దగ్గరలో ఉండేది పక్కలోనే శివరాం గారు నీకు మేము మంచి నీళ్లు పడినాయి, బాగు చేసుకో పనులు చెప్పేసి ప్రోత్సహిస్తున్న వాళ్ళు ఈరోజు అధికారాన్ని, డబ్బుని, కులబలాన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు దొంగ పాస్ బుక్కులు తెచ్చుకొని ఆన్లైన్లో నమోదు చేసుకొని 1 బిల్లు పట్టా తెచ్చుకుని ఈరోజు నిన్నటి రోజు బావిని పూర్తి చేసి పైప్ లైన్లు, మోటార్ని అన్నింటినీ ధ్వంసం చేయడము చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తాము. ఎవరైతే ఆ దళితుడిని భూములపైన బావిని, పైప్ లైన్లని ధ్వంసం చేసిన మంజునాథ్ రెడ్డి వాళ్ళ వగైరాలను కూడా వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలి. వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ఇలాంటి పునరావృతం కాకుండా పోలీసులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాము. అదే ఒక దళితుడు ఆ చిన్న పొరపాటు చేసింటే ఈరోజు పోలీసులు కూడా వాళ్ళని పోలీస్ స్టేషన్లో కూర్చొని పెట్టి పోలీసులు చుడుతురిగా తిప్పేవాళ్ళు. ఈరోజు అగ్రకుల పెత్తందారులు విరుచుకుపడి తండ్రిని, కొడుకుని కొట్టినా కూడా ఇంతవరకు కేసు నమోదు చేయకపోవడం చాలా దుర్మార్గమైన విషయము. ఈ విషయం పైన పోలీసు వారు కూడా చర్య తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత సంఘాలు కూడా అందరినీ కూడా మూకుమ్మడిగా ఒక చోటుకి చేర్చి ఐక్యమత్యంతో వాళ్ళపైన కేసు నమోదు చేయించేదానికి పోలీసుల పైన ఒత్తిడి చేస్తామని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. వెంటనే వారిపైన మంజునాథ్ రెడ్డి, రమేష్ రెడ్డి, రామూర్తి రెడ్డి, అదేవిధంగా ముండ్రెడ్డి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టాలి. అదేవిధంగా వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా మేము